ఐటీగా టాప్ వన్ చూస్తున్నాం. కాంగ్రెస్ సర్కారు తెచ్చినటువంటి హిల్టు పాలసీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. హైదరాబాద్ పరిధిలోని మౌలాలి కుషాయిగూడ ఇండస్ట్రియల్ ఏరియాలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచార్య నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతలు పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతకుముందు మౌలాలిలో ఇండస్ట్రియల్ ఏరియాలో గులాబీ నేతలు ఆందోళన నిర్వహించారు. తెలంగాణను దోచుకుంటున్న దండుపాలెం ముఠా అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. రేవంత్ ప్రభుత్వం హిల్టు పాలసీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజానికి ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతిఘటిస్తామని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తేల్చి చెప్పారు. రేవంత్ వ్యక్తిగత ప్రయోజనాలు, సంపాదన కోసం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. హిల్టు పాలసీని రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు ఆయన. అటు నాచారం ఇండస్ట్రియల్లో ఏరియా, మల్లాపూర్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పర్యటించారు. నాచారంలో కంపెనీల ముందు జగదీష్ రెడ్డి నేతృత్వంలోని బృందం నిరసన తెలియజేసింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, మొత్తానికి హిల్ట్ పాలసీలపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. మొత్తానికి ఇండస్ట్రీ ఏరియాలో పెద్ద ఎత్తున స్ట్రైక్ చేస్తున్నటువంటి సందర్భం, దీనికి సంబంధించి అప్డేట్ చెప్పండి. పారిశ్రామిక భూములకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న భూ కబ్జాలను కాపాడాలి, తెలంగాణ ప్రజానికానికే చెందే విధంగా వాటిని అప్పనంగా అందిపుచ్చుకోదామని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దానికి బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. రాహుల్ గాంధీకి లేఖలో స్పష్టం చేశారు. మరోవైపు అన్ని పారిశ్రామిక వాడల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. 8 క్లస్టర్లుగా విభజించి ఆయా క్లస్టర్ల వారీగా ముఖ్య నాయకులంతా కూడా పర్యటించి అక్కడ ఉన్న పరిస్థితిని, అక్కడ ఉన్న వాస్తవాన్ని తెలుసుకొని ఒక రిపోర్ట్ లాగా తయారు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ఇవాళ మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి ఆధ్వర్యం తో తదితరులంతా కూడా మౌలాలి దగ్గర ఉన్న పారిశ్రామిక వారితో పర్యటించారు. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు, వారితో మమేకమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దమనకాండని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కబ్జా కోరును ఇవాళ ప్రజలకు వివరించారు. ప్రజల నుంచి కూడా చాలా వరకు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే కోణంలో కూడా ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ఇలా పారిశ్రామిక వాడలను ఖచ్చితంగా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దారాదత్తం చేసుకోవడం, వారికి అన్యాయులకి ఎస్ఆర్ఓ రేట్ పైన 30% మేరకే ఇవాళ అప్పనంగా దోచుకోవడానికి కుట్రలు చేసింది. అదే హిల్ట్ పాలసీ అని ఒక పాలసీని తీసుకొచ్చింది. ఆ పాలసీని పూర్తిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం కూడా చేస్తామని తెలిసి చెప్పారు. ఈ నేపథ్యంలో ఒక అడుగు ముందుకేసి పారిశ్రామిక వాడల్లో పర్యటించి ఆయా వర్గాల వారిని, ఆయా పారిశ్రామిక వాడల్లో ఉన్న పరిస్థితులను పూర్తిగా తెలుసుకునేందుకు అధ్యయన కమిటీ ఇప్పటికే ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధానంగా అన్ని పారిశ్రామిక వాడల్లో పర్యటించాలని భావించినప్పటికీ రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు పలువురు సీనియర్ నాయకులంతా కూడా పలు పారిశ్రామిక వాడల్లో పర్యటిస్తారు. కొద్దిసేపు క్రితమే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఏదైతే నాచారంలోని పారిశ్రామిక వాడల్లో పర్యటించారు. వారిని పరిసర ప్రాంతాల ప్రజలను కావచ్చు, అక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్టులని, తదితర ఉద్యోగుల్ని, అంటే ఆ పారిశ్రామిక వాడల్లో చేసే ఉద్యోగుల్ని కూడా అడిగి వారికి సంబంధించిన వివరాలను సేకరించారు. చాలా వరకు కూడా ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని, ప్రభుత్వం చేస్తున్న కుట్రను ప్రజలంతా కూడా వివరించారు. ప్రభుత్వం పూర్తిగా అప్పనంగా దోసుకెళ్లేందుకే ఈ కుట్రలకు తెరదీసింది. అందులో భాగంగానే హిల్ట్ పాలసీ తీసుకొచ్చింది. ఇది పూర్తిగా అగ్వరేటికే దోసుకోవడం కోసమే, ఇది అన్యాయులకు, వారి కుటుంబ సభ్యులకు పంచిపెట్టేందుకే ఈ పాలసీ అనేది కూడా రూపకల్పన చేసినట్టు కూడా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ రావడంతో దానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించే పనిలో బీఆర్ఎస్ పార్టీ అందులో భాగంగానే మరొక వైపు పోరుబాట పట్టింది. సురేష్, థ్యాంక్ యూ లెవిల్.